మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసినటువంటి 2025 జియో సైంటిస్ట్ ఆల్ ఇండియా 29th ర్యాంక్ సాధించినటువంటి సంధ్య గారు మనతో ఉన్నారు. వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ ఏ విధంగా సాగింది, వారు అవలంబించినటువంటి విధానాలేంటి, మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా 29th ర్యాంక్ సాధించడానికి వారు అవలంబించినటువంటి సీక్రెట్స్ ఏంటి అనే విషయాల గురించి వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఆల్ ఇండియా 29th ర్యాంక్ ఒక తెలుగు విద్యార్థిగా మీరు 29th ర్యాంక్ సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. మేడం ఒకసారి మీ ఫ్యామిలీ గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే. నా పేరు సంధ్య. మాది వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్, జగదేపూర్ మండల్, వట్టిపల్లి. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ సత్యనారాయణ, మమ్మీ లక్ష్మి. నాకు ఒక సిబ్లింగ్ చెల్లి ఉంది, స్పందన. మేడం మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ స్కూలింగ్ నుంచి ప్రజెంట్ మీరు పిహెచ్డి చదువుతున్నారని చెప్పి విన్నాను. యా. సో ఒకసారి మీ స్కూలింగ్ గురించి మొత్తం. నా స్కూలింగ్ వచ్చేసి నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత అక్కడ నుంచి హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ వట్టిపల్లిలోనే, మా ఊరిలోనే. అక్కడ నుంచి నేను టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ములుగు సోషల్ వెల్ఫేర్లో ఇంటర్ కంప్లీట్ అయింది, ఎంపీసీ. తర్వాత సియూసెట్ ఎగ్జామ్ రాసి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీలో సీట్ వచ్చింది. అక్కడ ఇది నా 5 years కోర్సు. దెన్ ఆఫ్టర్ నాకు జేఆర్ఎఫ్ ఉండడంతో నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి సేమ్ సబ్జెక్ట్లో చేస్తున్నా. ఇప్పుడు కరెంట్లీ ఐ మీన్ సెకండ్ ఇయర్. ఓకే. సో ఒకవైపు మీరు పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. యా. ఓకే. ఎన్నో అటెంప్ట్ ఇచ్చారు మేడం మీరు ప్రజెంట్? యాక్చువల్లీ ఇది నాది థర్డ్ అటెంప్ట్. 2025లో ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ నేను పీజీలో ఉన్నప్పుడు 2023లో ఫస్ట్ అటెంప్ట్ అయింది. సెకండ్ అటెంప్ట్ 2024, థర్డ్ అటెంప్ట్ 2025. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఫెయిల్యూర్ వచ్చింది. తర్వాత సెకండ్ అటెంప్ట్ ఐ నాట్ ఈవెన్ క్లియర్ ద ప్రిలిమ్స్ 24. దెన్ మళ్ళీ కూర్చొని 25లో మళ్ళీ ఈ ఇయర్ నాదనుకొని కూర్చున్నందుకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఆల్ రౌండ్ క్లియర్ అయిపోయింది. ఓకే. మేడం మనకు యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ అంటే చాలా మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనే అనుకుంటారు. అసలు యూపీఎస్సీ ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది? జియో సైంటిస్ట్ కావచ్చు, ఇంకా ఈపీఎఫ్ఓ కావచ్చు, ఇంకా ఏమేమి ఉంటాయి అసలు? యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ సర్వీస్ కింద ఒక చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, జియోలాజికల్ సర్వే మాది. ఇంకొకటి హైడ్రోజియాలజీ అండ్ ఐఎఫ్ఎస్సి, ఐఆర్ఎస్సి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంబీబీఎస్ లైక్ ఇండియన్ మెడికల్ సర్వీస్. చాలా సర్వీసెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వెరీ లెస్, బట్ ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ. ఓకే. మేడం మీరు వేరే సివిల్స్ ఎగ్జామ్స్ కానీ లేకుంటే ఇంకా టీజీపీఎస్సీ కావచ్చు, ఈ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఏమైనా రాశారా, లేకుంటే ఓన్లీ జియో సైంటిస్ట్ కోసమే ప్రిపేర్ అయ్యారా మీరు? నేనైతే ఓన్లీ జియో సైంటిస్ట్ అనే కూర్చున్నా. నాది ఒకటే సబ్జెక్ట్ కన్సిస్టెన్సీగా ఉన్నా. ఐ డిడ్ంట్ అపియర్ ఫర్ ఎనీ ఎగ్జామ్. సివిల్ కూడా ఇయ్యలేదు ఇప్పటివరకు. మేడం ప్రజెంట్ మనం తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, లేకుంటే ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో బీఎస్సీ తీసుకున్నప్పుడు ఈ జియాలజీ సబ్జెక్ట్ కావచ్చు, ఎర్త్ సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకసారి ఏమైనా చెప్తారా? ఎగ్జాంపుల్ నేను కూడా పీజీ ఇంటర్ వరకు నాకు ఎంపీసీ, తర్వాత ఇంజనీరింగ్ ఇవే తిరుగుతున్నాయి, కానీ నాకు తెలియదు ప్రాపర్గా. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్, దట్ టు జియాలజీ. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొత్తగా అనిపించింది. కానీ ఒక 2 years తర్వాత సీనియర్స్తో కాంటాక్ట్ అవ్వడం, జియాలజీలో ఆపర్చునిటీస్ తెలుసుకోవడం, అట్లా ఉండడం వల్ల జియాలజీలో కూడా మనకు గ్రోత్ ఉంటుంది. జియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని అర్థమైంది. దాంట్లో బెస్ట్ సర్వీసెస్ అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, బార్క్, ఇవన్నిటి రిక్రూట్మెంట్ త్రూ ఈ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్ కూడా ఎంఎస్సీ జియాలజీ అండ్ అప్లైడ్ జియాలజీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ జియాలజీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సీనియర్స్ త్రూ, ఆ వెబ్సైట్ త్రూ తెలుసుకున్నాను. బట్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో మనకు జియో సైంటిస్ట్తో పాటు అంటే జియాలజీ మీదతో పాటు ఇంకా ఏమేమి పోస్టులు ఉంటాయి మేడం మనకి? జియో సైంటిస్ట్ ఫర్ జియాలజీ పీపుల్. దాంట్లో జియో ఫిజిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ జియో ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్కి. జియో కెమిస్ట్రీ ఉంటుంది, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. ఇంకొకటి హైడ్రోజియాలజీ ఫర్ ఆల్ జియాలజీ అండ్ హైడ్రోజియాలజీ పీపుల్. సో దే ఆర్ 4. మేడం చాలామంది స్టూడెంట్స్ బీఎస్సీ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంఎస్సీ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే ఎంఎస్సీ తర్వాత పిహెచ్డీ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుందా అంటే చాలామంది అంటే ఈ ఎర్త్ సైన్స్ కావచ్చు, జియాలజీ కావచ్చు, కొన్ని సబ్జెక్ట్స్
మనకు సోషియాలజీ కావచ్చు ఇలాంటి సబ్జెక్ట్స్ మీద. సో, జియాలజీ సబ్జెక్ట్ మీద మనం చూసినట్లయితే ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు. సో, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేడం? నేను యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను సీనియర్స్‌తో కాంటాక్ట్ అవ్వడం, గైడెన్స్ తీసుకోవడం, మళ్ళీ నాకు తెలిసిన సార్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం. జియాలజీ ఈజ్ ద బెస్ట్ సబ్జెక్ట్. అండ్ ఇప్పుడు కరెంట్ మన బడ్జెట్‌లో గూడా క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఏఐ వచ్చినా జియాలజీ మాత్రం గ్రోత్ ఉంటుంది. సో, మనం ఎంఎస్సీ చేసిన తర్వాత పీహెచ్‌డీ ఇంట్రెస్ట్ సీరియస్ రీసెర్చ్ వర్క్ చేసుకోవాలంటే సీరియస్‌గా ఎళ్ళొచ్చు. లైక్ ఎన్‌జీఆర్ఐ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్, ఐఐటీస్‌లో మంచి సీరియస్‌గా చేసి అబ్రాడ్ ఇలా ఎళ్లి అకాడమిక్‌లో సెటిల్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ సైంటిస్ట్‌గా కూడా ఎళ్ళొచ్చు. లేదు పీజీతోనే గవర్నమెంట్ సెక్టార్‌లో అంటే ద వే ఐ చూస్ ఓఎన్‌జీసీ కూడా పీజీ త్రూ ఎళ్ళొచ్చు. ఆయిల్ కంపెనీస్‌లో. ఓకే. మేడం మనకు కమింగ్ టు జియో సైంటిస్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో, ఒకసారి ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది? మెయిన్స్ ఎలా ఉంటుంది? ఒకసారి చెప్తారా మేడం? సేమ్ యూపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్‌లో 3 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో, ప్రిలిమ్స్‌లో మాకొచ్చేసి జీఎస్ ఉంటది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ మా టెక్నికల్ పేపర్. సో, ప్రిలిమ్స్ ఈజ్ బబ్లింగ్. ఓకే. ఆఫ్‌లైన్. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్స్. మెయిన్స్ మాకొచ్చేసి 2 డేస్ ఉంటది. వి హావ్ 3 పేపర్స్. ఓకే. సో, ఇంకొక ఫోర్త్ పేపర్ ఎక్స్‌ట్రా హైడ్రోజియాలజీ. అది రాయాలనుకుంటే రాయొచ్చు. మెయిన్స్ మొత్తం రిటన్. ఓకే. సో, ఈచ్ పేపర్ క్యారీస్ 200 మార్క్స్. సో, 2 డేస్ ఉంటది. 3 పేపర్స్. హ్మ్. అండ్ కమింగ్ టు ది ఇంటర్వ్యూ సేమ్ లైక్ యూపీఎస్సీ భవన్‌లోనే జరుగుతది మాకు గూడా ఇంటర్వ్యూ. సేమ్ చైర్‌పర్సన్ ఆఫ్ ద యూపీఎస్సీ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు, ప్యానెల్ మెంబర్స్. Interview is like technical questions and our personality, completely personality test. I faced lot of questions regarding the technical and personal also. And last one is a medical. Once మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలింగ్ ఉంటది. మెడికల్ సేమ్ నాకు ఢిల్లీలోనే జరిగింది. రామ్ మనోహర్ లాల్‌లో. ఓకే. మేడం మనకు 2026 సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మరో 1 మంత్‌లో మనకు యాహ్! జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఒకసారి మీకు జీఎస్ పేపర్ ఏదైతే ఉందో అది సేమ్ మనకు సివిల్స్ వాళ్ళకి కూడా కామన్‌గా ఉంటుంది. యాహ్! సో, పేపర్ 1. సో, ఈ పేపర్ 1కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? ఒకసారి ఏమన్నా చెప్తారా? యాక్చువల్లీ మా జీఎస్ పేపర్ వచ్చేసి ఏందంటే కొంచెం యాస్ కంపేర్డ్ టు సివిల్ మాది కొంచెం నార్మల్‌గా లైక్ అడ్వాన్స్ లెవెల్‌లో ఉండదు. నేను సి ఐ వే కంపారిజన్ చేసుకున్నాను. ఓకే. సో, నేను మాత్రం నా సబ్జెక్ట్ జీఎస్‌కి నేను ఎన్‌సీఈఆర్‌టీస్ అయితే లైక్ నాది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ చాలా తరోగా ఉండేదాన్ని. అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఏదో ఒక్కరోజు అన్ని చదవాలన్నట్టు కాకుండా ఒక ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్‌లైన్ చాలా యూజ్ చేసుకున్నా. యూట్యూబ్, విజన్ ఐఏఎస్ అలాంటి మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్ నోట్ మేకింగ్ స్టార్ట్ చేసిన ఎవ్రీ డే. ఓకే. అది ఒక్కసారి చదవాలని కాదు రోజు చదువుకునేదాన్ని కరెంట్ అఫైర్స్. ఇంకొకటి ఈజ్ పాలిటీ. ఐ యూజ్డ్ టు వాచ్ యూట్యూబ్ వీడియోస్ ఓన్లీ. ఓకే. మాకు కట్ ఆఫ్ తక్కువ ఉంటది జీఎస్ పేపర్‌కి. ఓకే. సో, అలా నేను కొంచెం యూట్యూబ్, ఎన్‌సీఈఆర్‌టీస్ మాత్రం తరోగా ఉన్నా బేసిక్స్. బేస్. అండ్ లూసెంట్ బుక్ ఫర్ ఫండమెంటల్ అది చదివాను. లూసెంట్ జీకే. ఓకే. సో, మీకు సీసాట్ పేపర్ అనేది ఉండదు. మనకు నో. సివిల్స్‌లో నో. సీసాట్ పేపర్ ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే ఉండదు. ఉండదు. ఓకే. టెక్నికల్ పేపర్ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు మేడం? టెక్నికల్ కంప్లీట్‌లీ మా సబ్జెక్టే ఉంటది. జియాలజీలో దాంట్లో 10 కోర్సెస్ లైక్ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, మీరు మెయిన్స్ అన్నారు ఇందాక 3 పేపర్స్ ఉంటాయని. 3 పేపర్స్‌లో సిలబస్ ఎలా ఉంటుంది ఒకసారి ఫస్ట్ పేపర్ వచ్చేసి లైక్ ఫిజికల్ జియాలజీ లైక్ వాటెవర్ వి సీన్ ఆన్ ఎర్త్ అది ఉంటది. సెకండ్ వచ్చేసి కోర్ జియాలజీ, పెట్రోలాజీ, మినరలాజీ ఇది ఉంటది. థర్డ్ వచ్చేసి జీఎస్ఐకి వెళ్ళాలనుకుంటే థర్డ్ పేపర్ రాయాలి. ఒకవేళ జీఎస్ఐ వద్దు ఇంకో హైడ్రోజియాలజీ ఉంటది. హైడ్రోజియాలజీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. జీఎస్ఐ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అంటే పేపర్ 3లో ఎకనామీ జియాలజీ, మినరల్ ప్రాస్పెక్టివ్స్ గురించి ఉంటది. హైడ్రోజియాలజీ గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ జోన్, గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ ఇవి చదవాలి. నేను పేపర్ 4లో క్లియర్ అయింది కాబట్టి నాది హైడ్రోజియాలజిస్ట్. మేడం మీరు ఒకవైపు పీహెచ్‌డీ చేస్తూనే మరోవైపు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌ని ఎన్నుకున్నారు. సో, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవైపు చదువుతూ మరోవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనేది మీకు కొంతవరకు ఇబ్బందికరంగా అనిపించలేదా? ఒకవేళ అనిపించి ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఇది? యాక్చువల్లీ కమింగ్ టు మై పీహెచ్‌డీ నేను ఒక్కటే మైండ్ సెట్‌తోని జాయిన్ అయినా. ఉస్మానియాలో నేను జేఆర్ఎఫ్ త్రూ జాయిన్ అయినా. సో, నేను ఫస్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి ఫైనాన్షియల్ స్టేబుల్ కోసం జేఆర్ఎఫ్ అమౌంట్‌తోని. ఇంకొకటి నాకు చదువుకోవడానికి అట్మాస్ఫియర్ కావాలి. ఓకే. ఉస్మానియాకెళ్తే లైబ్రరీ ఇవన్నీ ఉంటాయని అట్లా ఆలోచించి నేను ఎన్రోల్ అయినా అక్కడ. ఓకే. ఐ టాక్ విత్ మై గైడ్. సార్ ఓకే. నేను చదువుకుంటాను హి సపోర్టెడ్ మీ. సో, ఓకే. అలా నేను పీహెచ్‌డీ కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ 1 ఇయర్ మొత్తం నేను ఇదే ట్రాక్‌లో ఉన్నా. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఐ క్లియర్ 80% ఆఫ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. అవును. ఓన్లీ ఇంకా 20% ఎఫర్ట్స్ పెడితే వస్తదనే కాన్ఫిడెంట్‌తోని 25 అటెంప్ట్ కూర్చున్నా.
2025 అటెంప్ట్. సో, నేను పీహెచ్‌డీ కొంచెం హోల్డ్ చేసిన ఫస్ట్ ఇయర్. ఓకే. సో, అందుకని నేను మొత్తం ఫుల్ ఫోకస్ ఎగ్జామ్ మీదనే ఇచ్చాను. పర్ డే ఎలా ప్లాన్ చేసుకున్నారు మేడం? నాకు మినీ ప్లానింగ్ ఎక్కువుంటది. లైక్ షార్ట్ ఎవ్రీడే డే ప్లాన్ ఉండేది. వీక్లీ ప్లాన్స్ ఉండేవి. మంత్లీ ప్లాన్స్ ఉండేవి. టార్గెట్స్ ఉండేవి. సో, ఈ వీక్‌లో ఇది జేయాలి. ఈ మంత్‌లో ఇది జేయాలి. అండ్ ఈ డేలో ఇది చేయాలనేది ఉండేది. అది ఫుల్‌గా 100% ఇవ్వకున్నా ఐ విల్ గివ్ మై బెస్ట్. 80 అన్న ఇస్తేనే నేను సాటిస్ఫాక్షన్ వాడుకునేదాన్ని. టు డూ లిస్ట్ రాసుకునేదాన్ని ఎవ్రీడే. ఓకే. మీరు మెయిన్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆన్సర్ రైటింగ్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవారు? అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేశారా? లేకుంటే మీరు ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకున్నారా? ఎలా ప్లాన్ చేసుకున్నారు? మెయిన్స్‌లో స్కోరింగ్ పార్ట్ ఆఫ్ ది 3 ఫేసెస్ మెయిన్స్ ఒకటే అండి నన్ను అడిగితే. ఎందుకంటే మెయిన్స్ స్కోర్ అయితే ఆటోమేటిక్‌గా మెరిట్ లిస్ట్‌లో మన పేరొస్తది. అది నేను రియలైజ్ అయినా. ఎప్పుడంటే నా సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత. ఫస్ట్ ఫెయిల్యూర్ నా మెయిన్సే. ఎందుకంటే మెయిన్స్ అంత ఎఫిషియన్సీ ఎయ్యలేదు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేదక్కడ. ఓకే. సో, అక్కడ రియలైజ్ అయిన. ఫెయిల్యూర్స్‌ని కూర్చొని అనలైజ్ చేసుకొని ఎక్కడ పోయిందనేది మెయిన్స్‌కి ఈ ఇయర్ ఏం చేశా అంటే నాకు ఫెబ్‌లో రిజ మే ప్రిలిమ్స్, మార్చ్‌లో రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ కోసం వెయిట్ చేయక మెయిన్స్ ఓకే. రిజల్ట్ వస్తే సెలెక్ట్ అయితా అని ఫిక్స్ అయ్యి నేను కూర్చున్నా. ఒక ఐ మీన్ ఐ హావ్ ద సోర్స్. మెయిన్స్‌కి సోర్స్ ఉంది. కానీ అది ఎట్లా రాయాలో అనేది అర్థం కాలేదు నాకు. ఓకే. నేను ఇంట్రో, బాడీ, కంక్లూజన్ ఈ మెథడ్‌లో ప్రాక్టీస్ చేసిన. ఓకే. సేమ్ అదే కన్సిస్టెంట్‌గా రాస్తూ మళ్ళీ సీనియర్స్‌కి మా సర్వీస్‌లో ఉన్న అన్న వాళ్ళకి నా పేపర్స్ ఇచ్చి కరెక్షన్ చేపియడం. కొన్ని మాక్స్ టెస్ట్ కూడా నేను ఎన్రోల్ అయిన ఆన్‌లైన్ కోచింగ్. ఓకే. సో, వాళ్ళ దగ్గర నుంచి టెస్ట్ పేపర్స్ తీసుకొని నేను రాయడం. ఎవ్రీడే ఒక టైమర్ కొనుక్కున్నా నేను. టైమర్ కొనుక్కొని ఆ టైంలో కంప్లీట్ చేయాలి. మాకు 10 మార్క్స్ క్వెషన్ నేను 5 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అది టార్గెట్. ఓకే. ఇనిషియల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది 10 మార్క్స్. కానీ కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్‌గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటుంటే నేను టైమ్ మేనేజ్‌మెంట్ చేయగలిగిన ఎగ్జామ్ హాల్‌లో. అదైతే నాకు చాలా హెల్ప్ అయింది. టైమ్ మేనేజ్‌మెంట్, రైటింగ్ స్పీడ్ అండ్ ఆన్సర్ షుడ్ బి ఇంట్రో, బాడీ, కంక్లూజన్. ఈ వేలో రాయడం వల్ల మంచిగా లుక్ వచ్చింది. ఆన్సర్ స్ట్రక్చరింగ్ అండ్ డయాగ్రామాటిక్ లేబులింగ్. ఇది చాలా ఈజీ అయిపోయింది. నాకు స్కోర్ కూడా ఎక్కువైంది. ఐ గాట్ గుడ్ స్కోర్ ఇన్ మెయిన్స్ ఓన్లీ దిస్ ఓకే. ఇయర్. ఓకే. ఈ మెయిన్స్ కోసం మనకు సిలబస్ స్పెసిఫిక్‌గా ఏమైనా మార్కెట్‌లో మనకు బుక్స్ దొరుకుతాయా? లేకుంటే మీరు ఏమైనా డిగ్రీ లెవెల్ ఆర్ పీజీ లెవెల్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని కవర్ చేశారా? మా మెయిన్స్ వచ్చేసి మా టెక్నికల్ పేపరే కాబట్టి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. లైక్ పీజీలో, డిగ్రీలో నేను ఏ బుక్స్ అయితే ఉన్నాయో లైక్ జేడీ వింటర్ ఫర్ పెట్రోలాజీ ఇలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి. అకాడమిక్స్ బుక్స్ అవే ఎక్కువ చదివేదాన్ని. ఇంకొంచెం సబ్జెక్ట్ కోసం ఐ యూజ్డ్ చాట్‌జీపీటీ ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ కోసం యూజ్ చేసిన. అండ్ కోచింగ్ నోట్సెస్ కూడా కొన్ని ఆన్‌లైన్ కోచింగ్ యూజ్ చేసుకున్నా. బెస్ట్ ఆన్సర్ కోసం. ఓకే. ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి ప్రశ్నలు అడిగారు మేడం? అంటే టెక్నికల్ కాకుండా యాహ్! యాహ్! నార్మల్‌గా. అండ్ మై ఇంటర్వ్యూ ఈస్ ఆన్ 26థ్ సెప్టెంబర్. ఓకే. సో, నాది ఢిల్లీలోనే జరిగింది. అక్కడ నా సెకండ్ అటెంప్ట్ ఇంటర్వ్యూ. అక్కడికెళ్ళినంక ఫియర్ అయితే లేదు. బికాజ్ ఐ ఫేస్డ్ ఫస్ట్ అటెంప్ట్. సో, ఓకే. సెకండ్ అటెంప్ట్ ఎళ్ళగలుగుతున్నా. కానీ ఒక కైండ్ ఆఫ్ ఇది నా లైఫ్‌లో ఇదే ఇయర్ డెడికేషన్ అనుకుంటే ఎళ్ళిపోయినా. హ్మ్. సో, నా ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు. చైర్‌పర్సన్, హెడ్ ఆఫ్ ద యూపీఎస్సీ చైర్‌పర్సన్ ఉన్నారు. టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే. సో, ఫస్ట్ అయితే నాకొచ్చిన క్వెషన్ జస్ట్ పర్సనాలిటీ టెస్ట్. వాట్ హ్మ్. ఈస్ యువర్ హ్యాబిట్స్? హ్మ్. ఇది అడిగారు. సో, హ్యాబిట్ ఏం చెప్తున్నా అది నేను రియల్‌గా చెప్తున్నానా, అబద్ధంగా చెప్తున్నానా అనేది టెస్ట్ చేసిర్రు. వెదర్ ఐ యామ్ హానెస్టీ హ్మ్. టు మై నేనేమిచ్చిన ఆన్సర్ అనేది. సెకండ్ వచ్చేసి ఐ యామ్ ఫ్రమ్ తెలంగాణ అన్న. సో, తెలంగాణ మీద చాలా క్వెషన్స్ వచ్చినాయి నాకు. ఓకే. దట్ టు రిలేటెడ్ టు టెక్నికల్ క్వెషన్స్. సో, ఓకే. ఐ ఫేస్ ద క్వెషన్ అప్పుడు రీసెంట్‌గా మనది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జరుగుతుంది. సో, వాట్ ఓకే. ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కాళేశ్వరం? నేను హైడ్రోజియాలజిస్ట్ కాబట్టి ఆ ఓకే. క్వెషన్ అడిగిన. అండ్ ఐ మెన్షన్ మై ఫాదర్ ఈస్ ఫార్మర్ ఇన్ మై డాఫ్. ఓకే. సో, బోర్‌వెల్స్ ప్రాబ్లమ్ వచ్చిందా మీ పొలంలో? ఓకే. మీ డాడీ లాంటి ఫార్మర్స్‌కి నువ్వు ఎలాంటి సజెషన్ ఇస్తావు? మంచి మంచి క్వెషన్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాది ఒక 25 మినిట్స్, 20 మినిట్స్ అయింది. కానీ చాలా మంచి టెక్నికల్ విత్ రిలేటెడ్ టు అవర్ తెలంగాణ క్వెషన్స్ ఎక్కువొచ్చినాయి. ఓకే. మేడం జియో సైంటిస్ట్ జాబ్స్ అసలు ఎలా ఉంటుంది మేడం అసలది? జియో సైంటిస్ట్ ఇక్కడ మా పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ పోస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటది. సో, ఇక్కడ సైంటిస్ట్ వర్క్ నాకు తెలిసిందైతే ఎవ్రీ ఇయర్ ఒక డాటా మనం కలెక్ట్ చేయడము. కమింగ్ టు హైడ్రోజియాలజీ ఓకే. పోస్ట్ మాన్సూన్ శాంపిల్ కలెక్టర్ ఉంటది. మనకిచ్చిన లొకేషన్‌లో. ఓకే. యాస్ ఎ సైంటిస్ట్‌గా మనము ఆ శాంపిల్‌ని అనలైజ్ చేసి ఎవ్రీ ఇయర్ బుక్ రాస్తూ గవర్నమెంట్‌కి పంపిస్తే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గాని, ఇరిగేషన్ స్కీమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు గవర్నమెంట్. ఓకే. మేడం మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్టయితే
స్టేట్ గవర్నమెంట్స్ ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఓకే. చాలామంది స్టూడెంట్స్ ఎంతసేపు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ టైం వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటి స్టూడెంట్స్‌కి సెంట్రల్ యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఆర్ఆర్‌బీ కావచ్చు. సో ఇలాంటి నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవ్వడం విషయంలో మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇలాంటి నోటిఫికేషన్ కానీ నాకేమనిపించిందంటే నా సిట్యుయేషన్‌లో ఏదైతే నేను నమ్ముకున్నానో సబ్జెక్ట్ దాని మీద కన్సిస్టెన్సీగా ఉన్నా. నాకు గూడా ఐ టు ఫేస్ లాట్ ఆఫ్ సిట్యుయేషన్. ఎందుకు ఇంకా జియాలజీ పట్టుకున్నావు, గ్రూప్స్ రాయి, గ్రూప్ 1 రాయి. అప్పుడు నేను ఎగ్జిట్ పీజీ అయిపోగానే నాకు గ్రూప్ 2 అవొస్తున్నాయి నోటిఫికేషన్. హ్మ్. నాకొకటే మైండ్‌లో ఉంది. నేను ఈ ట్రాక్ మిస్ అయితే వేరే సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతా. ఓకే. సో, నాకు డైవర్ట్ అయిపోతది ఇది పాత్. సో, ఐ వాంట్ టు బీ ఇన్ వన్ పాత్. ఒకటే లైన్‌లో ఉండాలా. కన్సిస్టెన్సీ ఇయర్ ఆఫ్ ఉండాలి. చాలా సంవత్సరాలు ఉన్నా పర్లేదు గానీ, ఒకటే దాంట్లో ఉండాలని ఫిక్స్ అయ్యి నా 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 నేను చదువుకున్న సబ్జెక్ట్‌లోనే ఉన్నా. ఓకే. సో, ఏదైతే వాళ్ళు ఉండాలి, ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాంట్లోనే ఒక ఇయర్ కాకపోయినా ఇంకో ఇయర్ కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే. మల్టీ వేస్‌లో, మల్టీ పాత్స్‌లో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్టెళ్తే కన్‌ఫ్యూజ్ అవుతది మైండ్. వన్ మోర్ థింగ్ పాత్స్ డైవర్ట్ అయిపోతాయి కాబట్టి స్టేబుల్‌గా ఉండలేమనిపిస్తది. ఓకే. ఫెయిల్యూర్ అయినా యూ విల్ అనలైజ్ ఓకే. సేమ్ పాత్‌లో ఎళ్తే అనలైజ్ చేసుకోగలుగుతాం ఫెయిల్యూర్‌ని. కాకపోతే ఇక్కడ ఏందంటే మేడం యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏందంటే ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. యాహ్! ఆర్ఆర్‌బీ యాహ్! ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. ఎస్ఎస్‌సీ ఇయర్ యాహ్! క్యాలెండర్ ఉంటుంది. కానీ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మనకు ఇలాంటి ఇయర్ క్యాలెండర్ ఉండదు. సో టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. సో అలా. సో, అలాంటి సిట్యుయేషన్ వస్తే నా సజెషన్ ఏందంటే ఐ టు లాట్ ఆఫ్ మా ఫ్రెండ్సే స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితున్న వాళ్ళు వచ్చి నన్ను కన్సల్ట్ అయ్యారు. ఒకవేళ జియాలజీలోనే ఉన్నారంటే దే విల్ ఈ ఎగ్జామ్స్ కూడా ట్రై చేయండి. ఒక ఎలిజిబిలిటీ ఉండే ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ! అవును. ఇప్పుడు ఎస్ఎస్‌సీకి ఎలిజిబిలిటీ ఉంది. అది మీరు ఇయ్యొచ్చు అనుకున్నప్పుడు ఇయ్యొచ్చు సైమల్టేనియస్‌గా. దానికి ప్రిపేర్ అవుతూ ఇది అవ్వచ్చు. ఓకే. కానీ మైండ్ మాత్రం డైవర్ట్ జేసుకోకుండా ఉండాలె. ఇంకొకటి ఫైనాన్షియల్‌గా గూడా స్టేబుల్ అవ్వాలని కోసమే మనం జాబ్స్ చేస్తాం గాబట్టి, హ్మ్. అది గూడా కన్సిడర్ జేసుకోవాలి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు జేఆర్ఎఫ్ క్లియర్ చేసి మీరు ఒక ఫైనాన్షియల్‌గా ఫస్ట్ యాహ్! చూసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ అవును. అనేది కంటిన్యూ చేశారు. అవును. సో చాలామంది స్టూడెంట్స్ అశోక్ నగర్ కావచ్చు, మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, బయట హైదరాబాద్, ఢిల్లీ సో చాలా ప్రాంతాలలో మనకు యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ 2, 3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా క్లియర్ కానటువంటి పరిస్థితి. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్లాన్ బి కూడా ఎలాంటి ప్లాన్ బి చేసుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. హ్మ్. సో అలాంటి స్టూడెంట్స్‌కి ప్లాన్ బి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ అనేది లిమిటెడ్ ఉంటుంది. యాహ్! కానీ ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసరికి లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్‌లో ఉంటారు. హ్మ్. సో అలాంటి స్టూడెంట్స్‌కి మీరిచ్చేటువంటి సలహాలు? ఆహ్, నా అలాంటి విషయాలు ప్లాన్ బి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కటే దాని మీద ఉండడం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటున్నామో, ప్లాన్ బి గూడా ప్లాన్ జేసుకోవాలి. ఏదైతే మనం కాంపిటీటివ్ వరల్డ్‌లోకొస్తున్నామో, అది నా విషయంలో నేను జేఆర్ఎఫ్ హోల్డ్‌గా పెట్టుకున్నా గాబట్టి, ఎందుకంటే సబ్జెక్ట్‌లోనే ఉందాం అనుకున్నా కాబట్టి జేఆర్ఎఫ్ పెట్టుకున్నా. సో, వాళ్ళకొక స్కిల్స్ ఉంటాయి గదండీ. వెదర్ టెక్నికల్ స్కిల్స్ అదే గాకుండా కొందరు లైక్ ఎలక్ట్రీషియన్ అలాంటి వర్క్స్ ఉంటాయి గదా! సైమల్టేనియస్‌లీ వాళ్ళ వాళ్ళ స్కిల్స్ బేస్డ్‌తోని ప్లాన్ బి ఉండాలంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే. సో మీ ప్రిపరేషన్ జర్నీలో మీ ఫ్యామిలీ పరంగా మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, సో వారు ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు? అండ్ ఒకసారి నా ప్రిపరేషన్ టైమ్‌లో నాది పీజీ అక్కడే అయిపోయింది. ఇంకొకటి నేను ఫ్యామిలీకి చాలా దూరం ఉన్నాయి. 5 ఇయర్స్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నాది పీజీ. సో, అక్కడ దూరం ఉన్న వాళ్ళకి అంటే సాక్రిఫైస్ చేస్తున్నారు. అబ్సెన్స్ ఆఫ్ మీ ఆల్సో దే ఆర్ హ్యాపీ. అట్లా ఓకే. క్రియేట్ అయిపోయింది అట్మాస్ఫియర్. సో, వాళ్ళు ఫైనాన్షియల్‌గా గాని, ఫీజులు కట్టడంలో పాండిచ్చేరిలో ఇక్కడికొచ్చినంక కూడా నేను రాను ఇంటికి అంటే వాళ్ళు ఓకే అనేటట్టు. నాకు ఓకే. ఎగ్జామ్‌లో ఉన్నా అంటే ఇలాంటి చిన్న చిన్న కాంప్రమైజెస్ వాళ్ళు సపోర్టింగ్ చాలా ఉండేది. చాలా వరకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఆడపిల్లలకు డిగ్రీలు అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత మ్యారేజ్‌లు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో మీ ప్రిపరేషన్ టైమ్‌లో మీకు మీ ఫ్యామిలీ తరపున మ్యారేజ్ విషయంలో ఎలాంటి ఫోర్స్ ఎప్పుడు ఎదురవ్వలేదా? నాకు కూడా వచ్చాయి. నేను పీజీ అయిపోయిన తర్వాత కామన్ ఫర్ ఎవ్రి రూరల్ గర్ల్స్‌కి. సో, నాకు గూడా వచ్చింది. కానీ నేను వాళ్ళకి నమ్మకం ఇచ్చిన. ఇన్ని రోజులు చదువుకున్న ఈ ఒక్క అడుగేస్తే అయిపోతది. ఇంకోటి ఉంటది గదా! అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పారు. ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ వెపన్ టు చేంజ్ ద సొసైటీ అన్నట్టు. అవును. సో, నాకొకటే డౌట్ వచ్చేది. ఇంత చదివిన నేను పాండిచ్చేరిలో అందరూ ఊర్లో నుంచి సిటీలో ఉస్మానియా చదివినప్పుడే గ్రేట్ అనుకుంటాను నార్మల్‌గా. అలాంటి నేను ఒక స్టేట్ దాటేసి ఎళ్ళిన. నాలాంటి పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతా అని ఒక మైండ్ సెట్ ఉండేది నాకి. ఓకే. సో, దాన్ని ఒక ఏదో ఒకటి రెస్పెక్ట్ కావాలి సొసైటీలో. దాంతో పాటు ఒక రోల్ మోడల్. నన్ను పంపించారంటే మా ఊర్లో రియల్లీ ఐ సీ ద చేంజ్. చాలా మంది అమ్మాయిలు, అమ్మలు వాళ్ళ అమ్మాయిలని పంపియడానికి ధైర్యం చేస్తున్నారు. వెదర్ సోషల్ వెల్‌ఫేరే గానియండి, హైదరాబాదే గాని, "అక్క పోయిందిగా నువ్వు గూడా పో." ఇలాంటి చేంజ్ ఐ వాంట్. సో, అలాంటిదొచ్చింది. ఓకే. అన్ మీ సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఓకే. రిజల్ట్స్ చూసిన రోజు
యాహ్! మీ ఫస్ట్ రియాక్షన్ అండ్ మీ ఫాదర్‌కి మీరు షేర్ చేసుకున్నప్పుడు వారి నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఒకసారి? యాక్చువల్‌గా రిజల్ట్ అనేది మాకు 9 పీఎం వచ్చింది. ఈ ఓకే. యూపీఎస్‌సి అక్టోబర్‌లో మంత్ ఎండ్‌లో. వస్తది ఈ వీక్‌లో అని క్లారిటీ ఉంది. కానీ ఆ డే వస్తదని తెలియదు. ఓకే. నేను నార్మల్‌గా నా రూమ్‌లోనే నేను ఉస్మానియాలో పీహెచ్‌డీ బ్లాక్‌లో ఉంటాను. అక్కడ కూర్చున్న బెడ్ మీద రిజల్ట్ కాపీ వచ్చింది. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అస్సాం ఫ్రెండ్స్ నాకు ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ అయ్యారు. సంధ్య దిస్ ఈస్ యువర్ రూల్ నంబర్ అని ముందే మెసేజ్ వచ్చింది. కానీ ఐ వాంట్ టు నో మై ర్యాంక్. ఓకే. ఎంతొచ్చిందని ఇట్లా స్క్రోల్ చేసుకుంటే 29 ర్యాంక్ తప్పెట్ల సంధ్య అని ఉంది. సో, కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టి లైక్ హ్యాపీ టియర్స్ అయితే వచ్చాయండి. ఆ మూమెంట్ చాలా అంటే అన్‌బిలీవబుల్ అనిపించి నైట్ మొత్తం నేను పడుకోలేదు. వెదర్ ఇట్ ఈస్ ట్రూ గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్ ఇన్ మై ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఎవ్వరికీ లేదు. దట్ సో, టు యూపీఎస్‌సి. యాహ్! యూపీఎస్‌సి సెంట్రల్ గవర్నమెంట్ పాపం మా డ్యాడీకి నేను ఆ డే చెప్పలేదు. చీకటయింది వాళ్ళు పడుకుంటారని. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను. ఓకే. సో, ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసారు. ఆ రోజు అఖిల్ బుద్ధి అన్న కూడా కాల్ చేసిండు. ఈస్ ఫ్రమ్ ఓహ్! సిద్దిపేట్. ఓకే. సో, అన్న చాలా మంది కాంటాక్ట్ అయినారు. ఓకే. సో, చాలా హ్యాపీ ఉంది. మళ్ళీ సెకండ్ డే మా డ్యాడీకి చెప్పిన ఫోన్‌లో. ఇగ సో, వాటర్ అయితే వచ్చినాయి హ్యాపీ టియర్స్ లాగా. మమ్మీ చాలా మంది వాళ్ళకి నమ్ముతలేరు. ఓకే. గవర్నమెంట్ జాబా ఎట్లా ఇది అనేది. సో, ఎవ్రీవన్ ఆర్ వెరీ హ్యాపీ దట్ డే. సో చాలామంది స్టూడెంట్స్ అంటే ఎక్కువగా మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ కావచ్చు. సో వీటి నుంచి మీరు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ జర్నీలో సోషల్ మీడియా అసలు యూజ్ చేశారా లేదా ఒకసారి? Yeah, social media is very disturbing platform for everyone, even youngster. I am also Gen Z, so ఏం ఫేస్ చేసినా అంటే చాలా చిన్న చిన్న నోటిఫికేషన్ చిన్న చిన్న దానికి ఇన్‌స్టాగ్రామ్ ఫస్ట్ నేను చేసింది ఏందంటే ఒక ప్రిపరేషన్‌లో కూర్చున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఇన్‌స్టాల్ చేశానండి. ఓకే. నాకు ఫేస్‌బుక్, స్నాప్ అలాంటివి ఏం లేదు. యూట్యూబ్, ఓకే. యూట్యూబ్ ఓన్లీ ఫర్ ఎన్‌సీఆర్ చదువుకోవడం కోసం ఏదైనా ఆన్‌లైన్ కోర్స్. ఇంకొకటి నేను బాలలత మేడం వీడియోస్ వినడం ఓకే. మోటివేషన్. ఓకే. నేను ఆర్‌కే మఠ్‌కెళ్ళేదాన్ని. ఓకే. రామకృష్ణ మఠ్ బుక్స్ సెల్ఫ్ మోటివేటెడ్ కోసం వీడియోస్ చూసేదాన్ని. ఆ టాక్సే వినేదాన్ని. ఓకే. ప్రియాంక చోప్రా ఇలాంటియి ఎక్కువ నేను అది విన్నాననుకో నాకు వేరే యాప్‌లోకెళ్ళకపోయేదాన్ని. ఇది ఎప్పుడంటే నేను లో ఉన్నప్పుడే. ఓకే. చాలా డిస్టర్బ్ చేసేది ఫోను. ఒక్కొక్కసారి అల్మారాలో లాకేసి సైలెంట్‌లో పెట్టి అల్మారాలో పెట్టేదాన్ని. ఓకే. ఇంకొకటి ఫోన్ త్రో కూడా నాకు యూజ్ అయింది. ఓకే. వెన్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ చాట్‌జీపీటీ ఓకే. చాలా హెల్ప్ అయింది. చాట్‌జీపీటీలో నేను క్వెషన్ ఒక ప్రాంప్ట్ ఇయ్యగానే ఆన్సర్ ఇవ్వడం. ఓకే. అట్లా చాట్‌జీపీటీ చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే. అంటే ద వే యూ ఆర్ యూజింగ్ ఫోన్ అనే దాని మీద డిపెండ్ అవుతదనిపించింది. ఓకే. సో యాజ్ ఏ ర్యాంకర్‌గా ప్రెజెంట్ జనరేషన్ అమ్మాయిలకు మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? యాహ్! కమింగ్ టు ఫీమేల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. చాలా చేంజ్ చూసిన నేను. నాకు మెరిట్ లిస్ట్ వచ్చినంక చిన్న సిట్యుయేషనే. ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక సర్టిఫికేట్ కోసం ఎళ్తే ఆ బిల్డింగ్‌లోకి దే వే వాళ్ళు నన్ను ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. మెరిట్ లిస్ట్ వచ్చినంక వెళ్తే 2 సెకండ్స్‌లో సిట్ ఆన్ ద చైర్ మీద కూర్చోండి అన్నారు. అంటే అంత డిఫరెన్స్ ఉంటది. ఓకే. సొసైటీ వ్యూ చేంజ్ అయితది. ఒక్కసారి మనకేదైనా అచీవ్ అయితే. అవును. ఇంకా ఫీమేల్‌కొస్తే మనం మన రైట్స్ గురించి ఫినాన్షియల్‌గా ఫస్ట్ ఇండిపెండెంట్ అవుతాం. ఓకే. మనకి ఒక సొసైటీలో రెస్పెక్ట్ ఒస్తది అవును. వుమెన్‌కి. ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం. అవును. మంచి డెసిషన్ మేకింగ్ ఉంటది. అవును. గట్స్ ఉంటాయి మనకి ఏమన్నా చేయగలుగుతాం అనేది. సో, వుమెన్‌కైతే ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఏదైనా పర్లేదు. ఆమె కాళ్ళ మీద నిలబడితే సరిపోతది. ఓకే. ఆ పవర్ మాట్లాడేది ఎదుర్కొనే ధైర్యం ఉంటే చాలు. ఓకే. సో చివరిగా స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. సో ఓవరాల్‌గా ఆస్పిరెంట్స్ అందరికి మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? నా సలహా సూచనలేందంటే, నా విషయానికొచ్చేసి నేనొక కన్సిస్టెన్సీ ఉన్నానండి. ఫస్ట్ కన్సిస్టెన్సీ అనే వర్డ్ నాకు ఒకటి. ఓకే. ఎవ్రీ డే నేను ఎంత ప్రాబ్లమ్ అని కాళ్ళు లావని వెదర్ సిట్ ఆన్ మై టేబుల్ ఎవ్రీ డే ఓకే. మార్నింగ్ అండ్ టు డూ లిస్ట్ ఉండేది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ నెవర్ గివ్ అప్. నా సెకండ్ ఫెయిల్యూర్స్‌కి నేను చాలా లో అయిపోయినా. ఎంత అంటే నేను మళ్ళీ రాస్తా అటెంప్ట్ అనుకోలేదు. ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. ఓకే. ఐ వాచ్ 12th ఫెయిల్ మూవీ సేమ్ అసలు ఓకే. నాకు రీస్టార్ట్ అనే వర్డ్‌కి నిజమైన మీనింగ్ అర్థమైంది. సో, నెవర్ ఎవర్ గివ్ అప్ అనే వర్డ్ చాలా టచ్ అయింది నాకు. ఇంకొకటి పేషెన్స్ ఉండాలి. యూపీఎస్సీ టెస్ట్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎంత ఓకే. పేషెన్స్ ఒక్కొక్క గ్యాప్ ఉంటది 3, 4 మంత్స్. నాకిప్పుడు మెడికల్ అయిపోయింది. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ అపాయింట్‌మెంట్. ఇట్స్ ఆల్రెడీ 4థ్ మంత్. అంటే ఇంత ఓకే. పేషెన్స్ కూడా ఉండాలి దీంట్లో. ఓకే. ఇంక డిసిప్లిన్ ఎవ్రీ డే ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నామంటే అది చేయాలి. ఓకే. అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే. మనం లో అవుతాం యాస్ ఎ హ్యూమన్ విల్ గెట్ లో, డౌన్, అప్ అయితది. ఎంత మోటివేషన్ బయట నుంచి వచ్చినా సెల్ఫ్ మోటివేషన్ కోసం ఐ యూజ్డ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ లైక్ అబ్దుల్ కలాం బుక్స్, స్వామి వివేకానంద క్వాంటస్ ఇవన్నీ చదువుకునేదాన్ని. సెల్ఫ్‌గా నేను మెడిటేషన్ చిన్న చిన్న యాక్టివిటీస్. ఓకే.
సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా సంధ్య గారు వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ. ఒకవైపు పీహెచ్‌డీ చేస్తూనే మరోవైపు యూపీఎస్సీ లాంటి అత్యున్నతమైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఆల్ ఇండియా 29th ర్యాంక్ జియో సైంటిస్ట్‌లో పొందడం జరిగింది. సో వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ ఏదైతే ఉందో ఈ ఇయర్ తెలంగాణ టీజీపీఎస్సీ కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్‌కి ఒక మంచి మోటివేషన్ ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాము. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.